రాత్రి 2 గంటల సమయంలో మన పావులా శ్యామల గారు మరణించారు. అయితే ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. న్యూస్ తెలిసిన వెంటనే ఈరోజు మార్నింగ్ మా అసోసియేషన్ తరఫున నేను, నా కళ్యాణి గారు మరి కొంతమంది ఇక్కడికి వచ్చి మన డాక్టర్ గారి సహాయంతో, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో, మన స్టాఫ్ క్రూ వీళ్ళందరి సహాయంతో ఆవిడకి సొంత మనుషులు ఎవరు లేరు. అందు గురించి మా అసోసియేషన్ తరఫున ఆవిడ ఫైనల్ రైట్స్ చేయాలని ఈరోజు బాడీ ఇక్కడ దగ్గరలో ఉన్న వనస్థలిపురం దగ్గరలో ఉన్న ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ శంకర్ వృద్ధాశ్రమం అక్కడ ఇవాళ బాడీని అక్కడ ఉంచి రేపు మార్నింగ్ ఆవిడ ఫైనల్ రైట్స్ జరపడానికి మేమందరం నిశ్చయించుకున్నామండి. వాళ్ళ పాప అంటే కూతురు, తనకి కొంచెం హెల్త్ కూడా కొంచెం అంత సహకరించడం లేదు. బట్ ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆవిడ కేర్ టేకింగ్ కూడా మేమే తీసుకుంటున్నాము. ఆవిడని కూడా తనతో పాటు షిఫ్ట్ చేసి రేపు ఫైనల్ రైట్స్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడని అవసరమైతే ఆవిడకి మెడికల్ హెల్ప్ కూడా మేమే చేస్తామండి. అలాగే డిప్యూటీ సీఎం గారి పేషెంట్ నుంచి కూడా పొద్దున వారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వీడి గురించి విచారించి కేర్ టేకింగ్ తీసుకోమని చెప్పారు. తప్పకుండా మేము ఆ విషయంలో మా ప్రెసిడెంట్ గారు కూడా ఆయన ఊళ్ళో లేరు, అవుట్ ఆఫ్ కంట్రీ, విష్ణు గారు, వారు కూడా ఫోన్ చేశారు, చెప్పారు ఇన్స్ట్రక్షన్స్. సో అందరం అసోసియేషన్ తరఫున మెంబర్స్ అందరం కూడా రేపు ఆవిడ ఫైనల్ రైట్స్కి అటెండ్ అయ్యి ఏమీ ఇబ్బంది లేకుండా మేము కేర్ టేకింగ్ తీసుకుంటాం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం మనం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పావులా శ్యామల గారు ఒక మంచి నటిగా ఇండస్ట్రీలో చాలా పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆవిడ కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నారని మీ అందరికీ తెలిసిందే. మేము ముందు నుంచి మా అసోసియేషన్ తరఫున ఆవిడకి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాము. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఆవిడకి హెల్ప్ చేశారు, మీకు తెలుసు అది ఓపెన్గానే. కానీ ఆవిడ హెల్త్ కారణంగా ఆవిడ కొంచెం పరిస్థితులు బాగాలేవు వాళ్ళ అమ్మాయికి ఆమెకి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉన్నా మేమందరం ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాము. వృద్ధాశ్రమంలో వనస్థలిపురంలో శంకర్ అని ఉంటారు, వారితో ఎప్పుడు కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నాము. నిన్న కూడా వారే తీసుకొచ్చి వారికి తెలిసిన తర్వాత వేరే ఇక్కడ నుంచి కాల్ చేసి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ నెంబర్ ఉంటే చేశారట. సో ఇక్కడ జాయిన్ చేసినాక అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్ వచ్చింది. హెల్త్ బాగాలేకపోవడం వల్ల కూతురికి కూడా కొంచెం మానసికంగా అన్ని విధాలుగా అమ్మ పోగొట్టుకున్న ఇబ్బంది పడుతున్నారు. ఆమె హెల్త్ బాగాలేదు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాము. తెలిసిందండి, కానీ వద్దంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉంచొద్దు అంటే మేము షిఫ్ట్ చేస్తున్నాం వనస్థలిపురం. ఇప్పుడు ఆవిడ మా ఫ్యామిలీ కాబట్టి ఆవిడని మేము అనాథలాగా పంపించలేము. సో మేమే టేక్ ఓవర్ చేసి మొత్తం అంతా కూడా రఘుబాబు గారు జనరల్ సెక్రటరీగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటామని చెప్పి మేము అక్కడ నుంచి మేము తీసుకొని వృద్ధాశ్రమం అనేది నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి అక్కడ పెడుతున్నాం. ఎందుకంటే ఆమెకి ఎక్కడ ఇల్లు లేదు. సో ఎక్కడ పెట్టడానికి వాళ్ళ మంగళవారం వాళ్ళు బ్రాహ్మిన్స్ కొంచెం ఇబ్బంది పడతారు. అది కాకుండా ఈరోజు చేయకూడదు మామూలుగా కూడా. సో రేపు ఉదయాన్నే చేస్తామండి రైట్స్ అని. అక్కడ వనస్థలిపురం డీమార్ట్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ శివ మీరు చెప్తారు తర్వాత చెప్తాం. మేము అడ్రస్ అది ఇస్తాము. కాకపోతే డీమార్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది శంకర్ వృద్ధాశ్రమం, అది అక్కడ అనమాట. అక్కడ మీరు ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం అక్కడికే. ఆమెను అక్కడే ఉంచుతాం బాడీ. రేపు ఫైనల్ రైట్స్ అన్నీ అవుతాయండి. అంటే మా అసోసియేషన్ టోటల్గా కేర్ టేకర్గా మొత్తం అంతా మేమే చేస్తున్నాము, టేక్ ఓవర్ చేస్తున్నాము. అలాగే చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం గారు చెప్పారు, అలాగే మన మురళీమోహన్ గారు ఫోన్ చేశారు, అందరూ పెద్దవాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అలా చెప్తారమ్మా, అది కరెక్ట్ కాదండి. అలా చెప్తారు. ఇప్పుడు వచ్చాక మేము ఆయన జనరల్ సెక్రటరీ, ఆయన వస్తే అసోసియేషన్ ఉన్నట్టే కదా. సో ప్రెసిడెంట్ తర్వాత ఎవరండి? లేదమ్మా, మా అసోసియేషన్ తరఫున ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడాను మేము కేర్ టేకింగ్ తీసుకొని మా అసోసియేషన్ ఇన్సూరెన్స్ కార్డు కూడా ఆవిడ దగ్గరే ఉంది. 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డు ఆవిడ దగ్గరే ఉంది. అది ఆవిడ యూటిలైజ్ చేసుకుంటూనే ఉన్నారు. లేదమ్మా, అవునమ్మా, కొన్ని ఛానల్స్ అలా చేస్తుంటారు. మనం మీరు చూస్తున్నాం అవన్నీ. సో ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్తున్నాం కదా, మేము స్వచ్ఛందంగా సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ పొద్దున్నే మురళీమోహన్ గారు ఫోన్ చేశారు, డిప్యూటీ సీఎం గారు పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు
ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అలాగే మా ప్రెసిడెంట్ గారు ఆయన అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. మిగతా మన వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి, మన కళ్యాణి గారు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా స్పందించారు. నేను కూడా ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి మీ అందరి ముందు నించొని మాట్లాడుతున్నాను కదా. సో ఆవిడకి కావాల్సిన సహాయ కార్యక్రమాలన్నీ మేము కేర్ టేకింగ్ తీసుకొని మా అసోసియేషన్ తరఫున ఆవిడ అంతిమ సంస్కారాలు జరుగుతాయి. డాక్టర్ గారు ఒకసారి డాక్టర్ గారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం సార్. ఇప్పుడు పావుల శ్యామల గారి కూతురు హెల్త్ కండిషన్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం? తను గ్యాస్ట్రైటిస్, అక్యూట్ గ్యాస్ట్రైటిస్తో అడ్మిట్ అయింది. ఓకే. ఇప్పుడు ఏమో ఎమర్జెన్సీ ఏం లేదు, మంచిగానే ఉన్నారు. మెంటల్ కండిషన్ ఏం లేదు, వాళ్ళ మదర్కి బాగలేదు కదా, అందుకు అలా మెంటల్ కండిషన్ అలా ఉంది, అంతేగాని నాట్ మెంటల్ రిటార్డెడ్. ఫర్దర్ ట్రీట్మెంట్ అది ఫ్యూనరల్స్ అయినాక మళ్ళీ అడ్మిట్ చేయమని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని ఆ ఆఫ్టర్ ఫ్యూనరల్స్ తర్వాత మళ్ళీ అడ్మిట్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, మరొకసారి థ్యాంక్స్ అండి. అందరికి నమస్కారం. మీడియా వారందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి. మీ ద్వారా ఆవిడ పరమదించిన సంగతి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనుకోండి. అలాగే నెక్స్ట్ అవర్స్లో ఆవిడ ఉంచబోయే ప్లేసు డీమార్ట్ వెనకాల వనస్థలిపురం శంకర్ వృద్ధాశ్రమం అక్కడ ఉంచుతామండి. రేపు అంతిమ సంస్కారం జరుగుతాయి. ఆ ఫర్దర్ ఇంటిమేషన్ కూడా మేము ఛానల్స్కి మేము ఇన్ఫార్మ్ చేస్తాం. అందరికీ లొకేషన్ షేర్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం.